అయినా మీరిద్దరూ భవనం లోపలికి ఎలా వెళతారు? మీ సహాయంతో. నా సహాయంతోనా? ధనిమణి, నేను లేవలేకపోతున్నాను. వచ్చి నన్ను లేపండి. చాలు చాలు, వదిలేయండి వదిలేయండి. నేను దీన్ని నా దగ్గరే పెట్టుకుంటాను. నా భవనంలో జీవితాంతం శత్రువు మీద నా విజయాన్ని గుర్తు చేస్తుంటుంది. రేపు సైనికులకు చెప్పి దీన్ని గోడకి తగిలిస్తాను. కానీ దీన్ని ఇప్పుడెక్కడ పెట్టాలి? రాజవంశీకులు ప్రత్యేకమైన వస్తువుని తన పక్కనే పెట్టుకుంటారు. దీన్ని నేను నాతోనే పెట్టుకుంటాను. ఇలా చూడు, ఈ అడవి మొక్క మళ్ళా పెరిగింది. ఇది ఎంత మత్తునిస్తుందో తెలుసు కదా. కిందటిసారి ఇది తిన్నాక రాజుగారి అశ్వానికి మత్తెక్కింది. త్వరగా దీన్ని తీసిపాడాయి. అలాగేనండి, ఇప్పుడే తీసేస్తాను. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీరిద్దరు ఎవరో చెప్పండి. నీకు ఎంత ధైర్యము? రాజకుమారి జనమాతని ఈ విధంగా మాట్లాడతావా? నాకు అనిపిస్తుంది సైనికుల విషయంలో రాజ్కుమార్ బాలాకి చెప్పవలసిందే. క్షమించండి రాకుమారి, మా వల్ల తప్పు జరిగింది. మంచిది, నేను నిన్ను క్షమించాను. చూడు, బాలా గది ఎక్కడుంది? ఎన్నో సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాము. ముందుకు వెళ్తే ఎడం వైపు మొదటి వరుస. ఎన్నో ఏళ్ల క్రితమా? అయితే వీరి వయసు ఎంత ఉంటుంది? చాలా ఆకలిగా ఉందే. ఏమైనా తినడానికి దొరికితే. వాసనైతే చాలా బాగుంది. రుచి కూడా చూస్తాను. నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు చూస్తాను. దొరికిందా? దొరికిందా లేదా? తనని వదలొద్దు. దొరికిందా? తాతగారు ఎందుకు అరుస్తున్నారు? అందరూ లేస్తారు. త్వరగా వెతుకు. వదలకండి. ఇదిగో తాగుబోతు, అరవద్దు. తాగుబోతని ఎవరినన్నావు? నేను ఎవరో నీకు తెలుసా? నేను రాజగురువుని, మహాగురువు, మహాజ్ఞాని, మహాప్రతాపిని, మహాపండితుణ్ణి. నేనే శ్రీ తదాచార్యుణ్ణి. అయితే నేను విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయల్ని. మహారాజుకి జయం. వెళ్ళకనే. ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ దొంగతనం జరిగిందని రాజకుమారుడికి తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో నీకు తెలుసా? ఎవరు చేస్తారు దొంగతనం? ఏంటి పిల్లలు,
పత్రం దొరికిందా? త్వరగా తండి, చూపించండి సైనికులకు మనం కూడా దొంగతనం చేయగలమని. భాస్కర్, భాస్కర్ ఆగు! నా పత్రము! భాస్కర్, భాస్కర్! అన్నయ్య, అన్నయ్య, నా పత్రము! ఎవరక్కడ? సైనికులారా, పిల్లల్ని పట్టుకోండి. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తండి తాతగారు. వేగంగా పరిగెత్తండి. పిల్లలు, దొంగతనం కూడా యుద్ధంతో సమానమే. యుద్ధ క్షేత్రం నుంచి క్షత్రియులు వెన్ను చూపించి పారిపోరు. క్షత్రియులు కాదు, పండితులం. అయితే పరిగెత్తండి. అయినా నేను పరిగెత్తను, ఎందుకంటే నేను మహాపండితుణ్ణి, మహాజ్ఞాని, రాజగురువు, తథాచార్య. ఇప్పుడు నేను పగ తీర్చుకుంటాను. నాకు నువ్వు చేసిన దానికి. నేను నీకు ఏమీ చేయలేదు. జరిగిందంతా నీ వల్ల జరిగింది. తప్పంతా నీదే. పూల తొట్టి విరిగిపోయింది, దాన్ని మేము అతికిస్తూ ఉన్నాం. అది పూర్తిగా ఆరకుండానే తల మీద పెట్టుకున్నారు. తర్వాత అందరితో అబద్ధం చెప్పారు. మీకు జరిగిన దానికి కారణం నేను అని అబద్ధం చెప్పారు. అయితే ఎవరితో చెప్తావు? నీ యాచికను ఎవరు వింటారు? నీ మాటలను ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మహారాజు నీకు ఇచ్చిన అనుమతి పత్రం ఇప్పుడు చిరిగిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్తావు గురుకులానికి? భాస్కరుడు గురుకులం వెళతాడు. ఇప్పుడు స్వయంగా మేమే వచ్చాం. ఇక ఎలాంటి పత్రమో ఆవశ్యకత లేదు. మహారాజా, అంటే తప్పు భాస్కరుడిది కాదు. బాలా, నువ్వు సూచన ఇవ్వకుండానే రాజభవనం విడిచి వెళ్ళావు. మేమిక్కడికి రావడం మంచిదే, లేదంటే సత్యం ఎలా తెలిసి ఉండేది. బాలా, గురుకులం నుంచి తిరిగి వచ్చాక ఈ విషయం మేము మీతో మాట్లాడతాం. భాస్కర్, నువ్వు పద. ఇవాళ నేను ఓడిపోయాను, కానీ ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తాను. ఆ రోజు నా ముందు నువ్వు నిస్సహాయుడు అవుతావు. అప్పుడు నేను పగ తీర్చుకుంటాను, తప్పకుండా తీర్చుకుంటాను. చటే సాధ్యం సమాచరేత్ అంటే ఏమిటో తెలుసా? దుష్టునికి సమాధానం కఠినంగానే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఏ విధంగా బాలా నుంచి ఆ పత్రాన్ని కైవసం చేసుకోవడానికి చేసిన కార్యం లాంటిదే చెయ్యాలి. అద్భుతం, నువ్వు నిరూపించావు. మామిడి వృక్షానికి ఎప్పుడైనా సరే మామిడికాయలే కాస్తాయి. యథా పండిత రామకృష్ణులు తదా భాస్కరుడు. మా నాన్న అలా అనుకోవడం లేదు మహారాజా. లేదంటే నన్ను ఇంత దూరం గురుకులానికి పంపించరు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? మీ పితృదేవులు నిన్ను గురుకులానికి పంపిస్తున్నారంటే అది నీ మంచి కోసమే. అప్పుడే నీవు జ్ఞానివవుతావు, వారి వలె విద్వాంసుడివవుతావు. అర్థమైందా? మేం ఆచార్యులతో మాట్లాడాం భాస్కర్. ఇక నువ్వు గురుకులంలో ప్రవేశించవచ్చు. నేను నీ కోసం ఎదురు చూస్తుంటాను. నేను నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. సూర్యకాంతం, దెబ్బలు తింటావు నువ్వు. సుఖీ భవ. సరే, చాలు చాలు చాలు. మనసు పెట్టి చదవాలి. నన్ను విసిగించినట్టు ఇక్కడ గురువులను విసిగించవద్దు. వెళ్ళు, ఇదిగో.
వెళ్ళు వెళ్ళు, లేదంటే ఆలస్యం అవుతుంది. వెళ్ళు. లేదు, నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను. నేను ఇక్కడ ఉండలేను. భాస్కర్, నాన్న! నాన్న, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. నువ్వు లేకుండా నేను ఇక్కడ ఎలా ఉండగలను? నీ జోల పట్ట వినకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. నీ గుండె చప్పుణ్ణి విను భాస్కర్. ఆ రెండవ ధ్వని నా హృదయం నుంచి వచ్చేది. అవును కుమారా, నా హృదయం నీతోనే పెనవేసుకుని ఉంటుంది. నేనెప్పుడు నీకు గుర్తుకు వచ్చినా స్మరిస్తూ ఉండు. నేను సర్వదా నీతోనే ఉంటాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. వెళ్ళినాన్నా, నువ్వు మేధావి కావాలి. క్రమశిక్షణతో జ్ఞానాన్ని అభ్యసించు. నువ్వు భాస్కరుడివి కావాలి. ఆకాశంలోని ఆ సూర్యుని వలె నువ్వు కూడా ప్రకాశిస్తూ ఎంతో తేజోవంతుడివి కావాలి. చెప్పండి మంత్రివర్య. మహారాజా, ఈ మధ్య ఎంతో కాలంగా సమస్యని పరిష్కరించమని ఎవ్వరూ ఇక్కడికి రావడం లేదు. రాజ్యంలో అందరూ సంక్షేమంగానే అవును ఉన్నారు. మహారాజా. విజయనగరంలోని ప్రజలందరూ కుశలంగా ఉన్నారు. ఏ అన్యాయమూ జరగలేదు. మహారాజా, మన విజయనగర సరిహద్దులు భారతదేశం అంతటిలో చాలా అధికం. మిగతా శాసకులందరూ మన వర్చస్సు, విజయనగరం గొప్పదనాన్ని ఒప్పుకున్నారు. సుఖము, సమృద్ధి మన రాజ్యానికి ఉన్న అంగాలు. ఇప్పుడు సంపూర్ణ రాజ్యంలో ఆనంద వాతావరణం ఉంది. ఎలా అనిపిస్తుందంటే మహారాజా, అనంతకాల అవధి తీసుకొని సంతోషాలు విజయనగరంలో నివసించడానికి వచ్చినట్టు. అద్భుతం మహామంత్రి గారు. మహారాజుకు మా సాదర ప్రణామాలు. ప్రణామాలు. నేను ఒక దూతను కావడం వల్ల నిరంతరం దేశ విదేశాల్లో పర్యటిస్తుంటాను. నేను సమస్త భారతావన్ని దర్శించాను, కానీ విజయనగర వైభవాన్ని విన్నాను. అద్భుతం. తమకు కలిగిన అనుభవం గురించి మేం వివరంగా వినదలుచుకున్నాం. ఈ రాజ్యాన్ని శాసించేవారు న్యాయమైన వీరులు, దయార్థులు. ఈ దర్బార్లోని ముఖ్య సలహాదారులు పండిత రామకృష్ణుల వంటి తెలివైన దూరదృష్టి కలిగిన వారున్నారు. అలాగే తిమ్మరుసు వంటి కర్తవ్య పాలన కలిగిన మహామంత్రి ఉన్నారు. అలాగే మార్గదర్శకులైన రాజగురువు తాతాచారులు ఉన్నారు. అటువంటి రాజ్యానికి కీర్తి ప్రతిష్టలు ఎప్పటికీ సదా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఇందులో ప్రత్యేకత ఏముంది? ఈ భూమి మీద విజయనగరం అనే స్వర్గాన్ని అందరం కలిసి సృష్టించాం. ఇది ఆరంభం నుంచి ఇలాగే ఉంది, ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుంది. మా విన్నపం ఏమిటంటే విజయనగరపు ప్రతాప కీర్తి ఇలా విరాజిల్లుతూ ఉండాలి. తమరు నిశ్చింతగా ఉండండి. విజయనగర ప్రతాపం అనే ఈ అగ్ని శిఖరం సర్వదా ప్రకాశిస్తూ ఉంటుంది. మహారాణి చిన్నాదేవి, మహారాణి తిరుమలంబ, ఏమంటారు తమరు? తప్పకుండా మహారాజా, ఇందులో అనుమానమేముంది? మహారాజా, ఈ అగ్నిశిఖరం మీ శౌర్యం బలబుద్ధితో వెలుగుతుంది. అటువంటప్పుడు ఏదైనా మచ్చ ఎలా వస్తుంది? ఎప్పటికీ రాదు మహారాజా. పండిత రామకృష్ణ, తమరు మాతో ఏకీభవించడం లేదనిపిస్తోంది. సత్యాన్ని స్వీకరించేందులకు ఎందుకింత ఆలోచన?
మహారాజా, విజయనగరం గురించి ఈ దూతగారు చెప్పినది తమరి కుశలమైన శాసనానికి అది నిదర్శనం. అది వర్తమానంలో సత్యం కూడా. కాకపోతే వర్తమానంలో సత్యమా రామకృష్ణ? కేవలం వర్తమానంలోనేనా? అంటే మహారాజా, కాలం వేగవంతమైంది. ఏ వర్తమానమైనా సరే శాశ్వతమైంది కాదు. అలాగే సమయం ఎవరికోసమూ ఆగదు. ఈ రోజు ఉన్నది గడిచిన గతంలో మరొకరిది అవుతుంది. అంటే రానున్న కాలంలో అది మరొకరిదే కదా. తమరి ఉద్దేశం ఏమిటి పండిత రామకృష్ణ? ఏం లేదు మహారాజా, పరివర్తన అనేది ఈ లోక నియమం. అలాగే సృష్టికి కూడా ముందుగా నిర్మించడం, తర్వాత దాన్ని పరాకాష్ఠ వరకు తీసుకువెళ్లి సంచాలన గావించడం, చివరికి అది అంతమవుతుంది. ఎందుకంటే పునఃనిర్మాణానికి ఇదే సృష్టి చక్రం మహారాజా. కానీ పండిత రామకృష్ణ, ఇవాళ అంతా క్షేమంగా ఉంది. మరి వ్యర్థమైన చింత ఎందుకు? చింత కాదు గురువర్య, చింత కాదు, సత్యం. నేడు ఉన్నది రేపు లేకపోవచ్చు. నేడు బలవంతుడైనప్పటికీ రేపు శిథిలుడవుతాడు. నేడు పైన ఉన్నవాడు రేపు కింద ఉండవచ్చు. ఈనాడు జీవించి ఉన్నవాడు రేపు మరణించవచ్చు కదా. లేదు పండిత రామకృష్ణ, విజయనగర సామ్రాజ్యంలో అలాంటి పరివర్తన జరగదు. విజయనగర సామ్రాజ్యంలో సమృద్ధి, సుఖ సంపదలనేవి సర్వదా ఇదే విధంగా పరిమళిస్తూ ఉంటాయి. మన సరిహద్దులు మహామంత్రి తిమ్మరసుల వారి వలన సురక్షితంగా ఉంటాయి. మేము మా రాజధర్మాన్ని ఆచార్యులు తటాచార్యుల కృపతో సర్వదా ఇలాగే నిర్వర్తిస్తూ ఉంటాం. ఇక తమరున్నారుగా పండిత రామకృష్ణ, తమపై సాక్షాత్తు ఆ కాళీమాత ఆశీస్సులే ఉన్నాయి. అలాంటప్పుడు మీరెలా ఇలా వచించగలిగారు? క్షమించండి మహారాజా, నేను నా మాటల ద్వారా నిరాశ ఏర్పరచాలనుకోలేదు. కాకుంటే నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, అవశ్యమైతే ఖచ్చితంగా మనం స్వీకరించక తప్పదు కదా. ఏమిటా ఆవశ్యకత? అదేమిటో చెప్పండి పండిత రామకృష్ణ. సార్వభౌమిక సత్యం మహారాజా, అది మనం వృద్ధాప్యం చెందడం లాంటిది. అంటే నిర్ణయించిన సమయానికి యమధర్మరాజు పృథ్వీకి వచ్చి మనల్ని తీసుకువెళ్లడం అనేది. ప్రతి సంస్కృతి ఉదయించినట్లుగా పరాకాష్ఠ వరకు చేరుకోవడం, అలాగే చివరికి అస్తమించడం. అలా ఏమీ జరగదు పండిత రామకృష్ణ. విజయనగర సామ్రాజ్య సరిహద్దుల్లో యమధర్మరాజుకి ప్రవేశం నిషిద్ధం. అది ఏ సమయంలోనైనా, ఏ కాలంలోనైనా నిషిద్ధమే. మా రాజ్యంలో ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటుంది. ఎలాంటి పరివర్తన జరగదు ఎప్పటికీ. వత్సరాలే కాదు, యుగాలు గడిచినా కూడా ఇది మారదు. భగవంతుడా, నాకు ఎటువంటి స్వామినిచ్చావు? ఆకలేస్తే భోజనం వద్దు, దాహం వేస్తే తాగకూడదు, బండిని లాగి లాగి అలసిపోతే ఆగకూడదు, స్వయంగా నిద్రపోతూ ఉంటారు, లేచాక తినడానికి. ఎందుకు తింటారంటే మళ్ళీ నిద్రపోవడానికి. ఇతనే పండితుడో ఏంటో.
ఎవరు నువ్వు? కిందకి దిగో. ఇదిగో నిన్నే, త్వరగా కిందకు దిగో, లేదంటే ఈ గుర్రంతో సహా మేము మీ మీదకొస్తాము. నేను పుట్టుకతోనే గాడిదను. నీ బుద్ధి గడ్డి తిన్నట్టుంది. అందుకే తనని ఆపుతున్నారు. సాక్షాత్తు ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నారు. నీకే చెప్పేది, నిద్రలే. లే, నీకే చెప్పేది. లే, నిద్రలే. లేగా, లేగా. అరే లేగా, లేగమంటుంటే. ఏయ్, కిందకి దిగో. లే, నీకే చెప్పేది. లే.